వామాచారం. సర్వేభ్యశ్చోత్తమా వేద వేదేభ్యో వైష్ణవం పరం వైష్ణవాదుత్తమం శైవం శైవా దక్షిణముత్తమం దక్షిణాదుత్తమం వామం వామా సిద్ధాంతముత్తమం సిద్ధాంతాదుత్తమం కౌలం కౌలాత్ పరతరం నహి. ఏం చెప్తుంది? మరలా ఒకసారి శ్లోకం చెప్తాను. ఈ శ్లోకంలోనే అర్థం పూర్తిగా ఉంది. సర్వేభ్యశ్చోత్తమా వేద అంటే అన్నిటికంటే వేదములు ఉత్తములు. వేదేభ్యో వైష్ణవం పరం అంటే వేదముల కంటే కూడా వైష్ణవం అంట. వైష్ణవాదుత్తమం శైవం దానికంటే కూడా శైవము చాలా గొప్పదంట. శైవం శైవా దక్షిణముత్తమం అంటే దానికన్నా కూడా దక్షిణాచారం ఉత్తమం అంటున్నాడు. అంటే శాక్తేయం. దక్షిణాదుత్తమం వామం అంటే దానికంటే వామాచారం అంటే వామాచారం అంటే శాక్తేయమే. మళ్ళీ వామా సిద్ధాంతముత్తమం దానికంటే సిద్ధాంతం మళ్ళీ అని అది శాక్తేయమే. సిద్ధాంతోత్తమం కౌలం అంటే దానికంటే కూడా కౌలము అంటే శాక్తేయం. కౌలాత్ పరతరం నహి అయితే దానికంటే కౌలం దానికన్నా గొప్పది మరొకటి లేదు అన్నాడు. అంటే అన్నిటికంటే వేదాలోత్తమం, వేదము కంటే వైష్ణవం, వైష్ణవం కన్నా శైవము, శైవం కన్నా వామాచారం. దీన్నే అసలు యాక్చువల్గా చెప్పాలంటే వామము దక్షిణం అని రెండు పదాలు ఏం లేవు, ఒకటే ఉంది. శాక్తేయము దాని పేరు. అంటే శక్తిని పూజించే విధానము. ఇది తరువాత వచ్చేటువంటి షార్ట్స్లో ఒక్కొక్క శ్లోకం గురించి వివరంగా చెప్తే అప్పుడు అందరికీ అర్థమవుతుంది. వివరంగా శుభం భవతు.